హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇవాల్టి మన స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి ఆంధ్ర స్టైల్ ఉల్వచారు దమ్ బిర్యానీ అనమాట. సో ఆంధ్రాలో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మనకు టాప్ నాట్స్ లిస్ట్లో ఉండేదైతే ఉల్వచారు బిర్యానీ. ఈ ఉల్వచారు బిర్యానీలో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే చాలా ఈజీగా అండ్ సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఈ వీకెండ్కి అయితే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడైతే ఫస్ట్ నేను రైస్ నానబెట్టుకుంటున్నానండి. నేను తీసుకున్న రేషియో వచ్చేసరికి 1.5 kg రైస్కి 1.5 kg చికెన్ అయితే తీసుకున్నాను. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత టూ వాటర్స్తో అయితే రైస్ని వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని 400 grams ఆఫ్ ఆయిల్లో ½ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి వాటిని బాగా స్మాష్ చేసుకొని ఈ ఆనియన్స్ మొత్తాన్ని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆగాల్సిన అవసరం లేదండి. ఒకసారిగా అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతుంది అన్నప్పుడే మనం పోయి ఆపేసుకుందాం. ఎందుకంటే ఆ ఆయిల్లో ఉన్న హీట్నెస్ అది గోల్డెన్ బ్రౌన్ కలర్కే వచ్చేస్తుంది. సో ఇవి పక్కన పెట్టుకొని మ్యారినేషన్ 1.5 kg రైస్ని క్లీన్గా వాష్ చేసుకొని బిర్యానీ పీసెస్ కట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న స్పైసెస్ బిర్యానీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో చెక్క 3 inches, లవంగా 8, ఇలాచి 8, రాతి పువ్వు ½ టీ స్పూన్ అండ్ దాంతోపాటు జాపత్రి 1, అనాస పువ్వు 3, మిరియాలు 10, పెద్ద ఇలాచి 3, జాజికాయ ½ మరాఠీ మొగ్గ 4, బిర్యానీ ఆకు 4, షాజీరా 2 tablespoon అండ్ లాస్ట్లో కసూరి మేతి 1 teaspoon. బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో 3 tablespoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు 300 grams ఆఫ్ కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర బాగా వాష్ చేసి పెట్టుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 8 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం 2 tablespoon, కాశ్మీరీ మిర్చి 1 tablespoon, జీరా 1 tablespoon, ధనియా పౌడర్ 2 tablespoon, గరం మసాలా 1 tablespoon, పసుపు ½ టీ స్పూన్ అండ్ 2 tablespoon ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ని స్మాష్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దాంట్లో యాడ్ చేసుకొని ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్ పీసెస్కి పట్టేలాగా దీన్ని అయితే బాగా మిక్స్ చేయాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది. అండ్ దీనిపైన నుంచి మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేశాను. దాంతోపాటు మెహరన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ 2 ఐటమ్స్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి అట్లీస్ట్ ఒక ½ an hour నుంచి 45 minutes దాకా అయితే దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే మనకి పీస్ అంతా సాఫ్ట్గా ఉంటుంది అండ్ అంత ఈజీగా కూడా మనకు కుక్ అవుతుంది. సో ఇదైతే ఒక చిన్న టిప్ అనమాట. సో ఇదంతా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుందాం. ఇక్కడ నేను రైస్ ఉడికించుకోవడానికి వాటర్ అనేది పెట్టుకున్నాను అనమాట. వన్స్ వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లోనే రాక్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు ½ చెక్క నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకుందాం. అండ్ దాంతోపాటు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని అయితే మూత పెట్టుకొని బాగా వాటర్ని మరిగించుకోవాలి. వన్స్ వాటర్ బాగా మరిగిన తర్వాత బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో మనమైతే అట్లీస్ట్ ఒక 1 hour or 45 minutes నానబెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యాన్ని దీంట్లోకి కలిపేసుకుందాం. సో మనం ప్రిపేర్ చేయబోయే ఉల్వచారు దమ్ బిర్యానీకి ఇదే మెయిన్ ఐటమ్ అనమాట. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దీని రెసిపీ ఏంటి మీకు కావాలనుకుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో ఉల్వచారు అని మెన్షన్ చేయండి. ఈ ఉల్వచారుని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన నుంచి స్ప్రెడ్ చేసుకుందాం. అండ్ ఇది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 70 to 75% కుక్ అయిన రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని కూడా లేయర్స్గా స్ప్రెడ్ చేసుకుందాం. రైస్ 70 to 75% కుక్ అయితే చాలండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది మనం దమ్కి పెడతాం కాబట్టి చాలాసేపు ఎక్కువ కనుక కుక్ అయితే ఇది మనకి ఫైనల్ రిజల్ట్ ఓవర్ కుక్ అయిపోతుంది అనమాట. దీనిపైన నుంచి మనం రైస్ని ఉడకపెట్టుకున్నప్పుడు కొన్ని వాటర్ అయితే తీసుకున్నాం. అవి ఒక ½ glass, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, పుదీనా అండ్ దాంతోపాటు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. అండ్ దీంతోపాటు కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. అండ్ 2 to 3 tablespoons ఆఫ్ గీని కూడా యాడ్ చేసుకొని ఐటమ్స్ అన్నీ బాగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక వెట్ క్లాత్ తీసుకొని లిడ్తో కవర్ చేయాలన్నమాట. సో అండ్ దాని తర్వాత దీనిపై నుంచి ఆవిరి పోకుండా మనం ప్లేట్ పైన ఒక హెవీ వెయిటేజ్ అనేది పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తాను. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 20 minutes అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ అండి. చూస్తున్నాను కదా మేము ప్రిపేర్ చేసిన ఆంధ్ర స్టైల్ ఉల్వచారు దమ్ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.